నమస్కారం ఈటీవీ భారత్ కు స్వాగతం మీరు చూస్తున్నారు న్యూస్ టైం రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి ఎన్నికల కమిషన్ అనుమతి ఎన్నికల్లో భాగస్వాములైన అధికారులు భేటీలో పాల్గొనవద్దని షరతు జూన్ 4 లోపు అత్యవసర అంశాలపైనే చర్చించాలని ఆదేశం అలవికాని హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న కేటీఆర్ 10 ఏళ్లలో ప్రధాని మోదీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో విద్యావంతులు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి రాష్ట్రంలో పలుచోట్ల కురుస్తున్న వానలు హైదరాబాద్లో మళ్లీ భారీ వర్షం నమోదు తీవ్ర అవస్థలు పడుతున్న వాహనదారులు దేశంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఇవాళ నికోబార్ దీవులను తాకిన మాన్సూన్స్ ఈ నెలాఖరున కేరళను తాకే అవకాశం ఏపీ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ 2024-25 విద్యా సంవత్సరానికి పాత విధానమే వర్తిస్తుందని స్పష్టం తెలంగాణలో 15% నాన్ లోకల్ కోటా యథాతథం రేపు సార్వత్రిక ఎన్నికల 5వ విడత ఓటింగ్ పటిష్ట ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం బరిలో రాహుల్ గాంధీ రాజ్నాథ్ సింగ్ స్మృతి ఇరానీ రాహుల్ భాష కారణంగానే పెట్టుబడులకు గండి కాంగ్రెస్ అగ్రనేతపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు జార్ఖండ్లో ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఫైర్ ప్రజ్వల్ రేవణ్ణను భారత్ కు రప్పించడానికి సిట్ విశ్వ ప్రయత్నాలు అరెస్టు వారెంట్ జారీ చేసిన ప్రత్యేక న్యాయస్థానం ఇప్పటికే ప్రజ్వల్ పై ఇంటర్పోల్ బ్లూ కార్నర్ నోటీసు జారీ స్వాతి మాలివాల్ పై దాడి కేసులో ఢిల్లీ సీఎం మౌనం వీడాలన్న బీజేపీ బిభౌ చర్యలపై సమాధానం చెప్పాలని డిమాండ్ కేజ్రీవాల్ ను ప్రశ్నిస్తూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన కమలం నేత షెహజాద్ ఇవే ఇప్పటివరకున్న ప్రధానాంశాలు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ ను సందర్శించండి